కూర్చొని నిద్రపోతుందా ఇది? Hi guys, welcome back to my channel. So ఈరోజు వ్లాగ్ మొత్తం ఇట్స్ అబౌట్ మూవింగ్. వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. సో మా ప్యాకర్స్ అండ్ మూవర్స్ మా కమ్యూనిటీలో ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు ఎవరైతే సజెస్ట్ చేశారో వాళ్ళతోనే వెళ్ళిపోయాం. బికాజ్ వీళ్ళనే చాలామంది ఆప్ట్ చేసి సజెస్ట్ కూడా చేశారు. అండ్ సర్ప్రైజింగ్లీ దే వర్ రియలీ గుడ్ అండ్ దే క్విక్గా చేశారంతా. సిన్స్ మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం బెంగళూరు నుంచి షిఫ్ట్ అయిన తర్వాత, కాబట్టి వి డిడ్ంట్ బై మచ్ స్టఫ్, చాలా తక్కువ స్టఫే కొనుక్కున్నాం. బికాజ్ అది అందరికీ ఉంటుంది కదా, మనం మళ్ళీ మూవ్ అవ్వాలి, మళ్ళీ తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పేసి లైక్ మన ఓన్ హౌస్కి వెళ్ళినప్పుడు కొనుక్కుందామని చెప్పేసి అట్లా ఉంటుంది. కాబట్టి మేము ఎక్కువ ఏం కొనలేదు. సో దాంతో మాకు ఇంకా ఫాస్ట్గా అయిపోయింది మూవింగ్ ప్రాసెస్ అంతా. మార్నింగ్ ఎప్పుడో 8:30 to 9కి స్టార్ట్ అయ్యి అయిపోయేసరికి ఈవినింగ్ అరౌండ్ 5 అయిపోయింది అంతే. ఇట్ వాజ్ రియలీ క్విక్. వాళ్ళు కూడా చెప్పారు మీ ఇల్లు ఫాస్ట్గా అయిపోయింది మాకు అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళకి గైడ్ చేస్తూ అంతా పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి నేను మా చిన్న చెల్లికి ఇచ్చాను ఫోన్, వెళ్ళి ఇట్లా ఒక రౌండ్ వేసుకొని రాపో అని చెప్పేసి, బిఫోర్ లైక్ ది ప్రాసెస్ ఆఫ్ హౌ గజిబిజి ఇట్ ఈస్ డ్యూరింగ్ షిఫ్టింగ్ అని చెప్పడానికి. ఆ పాపం చెల్లిపం మొత్తం రౌండ్ వేసినట్టుంది. సో అది దిస్ ఈజ్ హర్ వీడియోగ్రఫీ స్కిల్స్. పాప మొత్తం వీడియో తీసేసరికి మా చెల్లి అలిసిపోయి ఎక్కడ లేసి తింటుంది, అట్లానే కొంచెం నాకు పెడుతుంది కాబట్టి ఇట్స్ ఓకే. సో మాకు ఆల్రెడీ న్యూ హౌస్లో బెడ్స్ కూడా మేము చేపించేసుకున్నాం కాబట్టి ఓల్డ్ బెడ్స్ మొత్తం తాత వాళ్ళ ఊరికి పంపించేస్తూ ఉన్నాము. సో అక్కడ డిస్మాంటిల్ చేస్తూ ఉన్నారు. ఇంకా అయిపోయింది దిస్ హౌస్తో, ఇంకా అయిపోయింది. వీఆర్ సో ఎక్సైటెడ్ టు గో అవే ఫ్రమ్ దిస్ హౌస్. ఎందుకంటే మాకు ఇది అస్సలు నచ్చలేదు. ఇట్ వాజ్ ఇన్ ది ఫస్ట్ ఫ్లోర్. మేము ఆల్మోస్ట్ 9 years ఒకటే అపార్ట్మెంట్లో ఉన్నాము బికాస్ మా పిన్ని వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి. కానీ దిస్ పర్టిక్యులర్ ఫ్లాట్ మాకు అస్సలు నచ్చలే. మేబీ దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ రీజన్స్ ఫర్ అస్ టు మూవ్ అవుట్ బికాస్ వీ డిడ్ంట్ లైక్ ఇట్ అట్ ఆల్. ఇంకా సో ఇక్కడంతా ప్యాకింగ్ అంతా ఒకేసారి మొత్తం చేసుకొని వచ్చి మొత్తం ఇంకా ఎక్కిచ్చేసుకుంటూ ఉన్నారు. అండ్ వీ వర్ వెయిటింగ్ దేర్. మా అమ్మ వాజ్ ఆస్కింగ్ ఫుడ్ మేము ప్యాక్ చేసి పంపేమా అని చెప్పేసి. బికాజ్ లక్కీలీ అప్పుడు తాత అమ్మమ్మ కూడా ఇక్కడే ఉన్నారు హైదరాబాద్లోనే. ఇంకా అయిపోయిన తర్వాత వి వర్ గోయింగ్. ముందలున్న కార్లో అమ్మమ్మ, తాత, మమ్మీ, డాడీ వస్తూ ఉన్నారు. ఈ కార్లో నేను, తమ్ముడు, చెల్లి, లైక్ ది స్మాల్ చోటా గ్యాంగ్ అంతా వెళ్తూ ఉన్నాము. సో ఇంకా 9 years ఆఫ్ దిస్ బంధం విత్ మై అపార్ట్మెంట్ ఇస్ ఓవర్. ఇంకా టాటా చెప్పుకొని కొంచెం సాడ్ అనిపించింది. బట్ దెన్ వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ న్యూ జర్నీ. టాటా. ఇంకా మేము వెళ్ళిపోయాం ఫాస్ట్, కానీ ఒక 2:30కి అట్లా. ఇంకా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చేసరికి ఒక 3:34 అలా అయి ఉండింది. ఆ రోజు లాక్ ఫిక్స్ చేసే వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా దాంతో ఫుల్ క్లమ్జీ, ఇంకా ఫుల్ గజిబిజి అయిపోయి ఉండింది. కానీ ఇంకా ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దాని తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చారు టు హెల్ప్ అస్ విత్ ది అన్ప్యాకింగ్ బేసికలీ. సో వాళ్ళు వచ్చినందుకు చాలా హెల్ప్ అయింది. వీ కుడ్ అన్ప్యాక్ చాలా స్టఫ్ ఆ రోజే. బికాజ్ వీ వర్ లైక్ ఒకసారి ఇంకా అలా వదిలేస్తే ఇంకా అది ఇంక అవ్వదు పని. అండ్ ఆల్సో హెల్ప్ ఉన్నారు కాబట్టి చాలామంది మాకు. వీ వర్ లైక్ ఆ రోజు చేసేద్దాం. నా ఆఫీస్ కొత్త ఇంటికి వచ్చాం కాబట్టి చాలా ఎక్సైటెడ్ ఉంది. ఇంకా చేసేసాం. దాని తర్వాత ఇక్కడ మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తుంటే మేము ఆనియన్ బాస్కెట్ అని చెప్పేసి ఐకియాలో ట్రాలీ తెచ్చాము. సో దీన్ని ఫిక్స్ చేసి కూర్చొని నిద్రపోతుందా ఇది? సో ఇంకా అది అయిపోయిన తర్వాత అందరం వచ్చి మమ్మీకి కిచెన్ అన్ప్యాకింగ్లో హెల్ప్ చేసాము. ఐ డోంట్ నో ఇది ఎంతమంది నమ్ముతారని, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వర్షం పడితే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ అని చెప్పేసి. అండ్ దాట్ డే పడింది. లైట్నింగ్లు వస్తున్నాయమ్మా, థండర్లు వస్తున్నాయి. మొన్న సురేష్ గారు మీకు ఈ వ్లాగ్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బై.